హి ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామిని నమో నమః. మాతృ పితృభ్యో నమః. ఆచార్య అతిథిభ్యో నమః. శ్రీమాత లలితా త్రిపుర సుందరయే నమో నమః. శివశక్తి స్వరూపులారా, అపరాజిత పుష్పం చాలా విశేషమైనది, చాలా ఫలదాయకమైనది. ఈ పుష్పమునకు సంస్కృత భాషయందు గిరికర్ణిక, నీల గిరికర్ణిక, శ్వేత గిరికర్ణిక ఇలా 5 రకములైన గిరికర్ణిక పుష్పములు ఉంటాయి. అపరాజిత పుష్పములు ఉంటాయి. ఒరిస్సాలో అపరాజిత పుష్పమునకు చాలా ప్రత్యేకత ఉంది. చాలా మంది తమ పిల్లల పేరు కూడా అపరాజిత అని పెడుతూ ఉంటారు. అటువంటి మహత్తరమైన మహాపుష్పము అపరాజిత పుష్పము. ఈ పుష్పము ఎవరింట్లో పెరుగుతూ ఉంటుందో వారికి విష్ణు యొక్క మరియు మహాలక్ష్మి యొక్క, శనేశ్వరుని యొక్క అనుగ్రహం తప్పక లభిస్తుంది. ఈ పుష్పములను శనేశ్వరునికి గాని, లక్ష్మీదేవికి గాని, విష్ణువుకి గాని పూజించడం వలన విశేషమైన ఫలితములు ఇవ్వగలదు. ఈ పుష్పంతో శంకరుని ఆరాధన చేయడం వలన సకల గ్రహ దోషములు తొలగి అనంతమైన ఐశ్వర్యం కలగలదు. ముఖ్యంగా సంతానం లేని వారు శ్వేత అపరాజిత అనగా శ్వేతగిరి కన్నిక పుష్పముతో శివుని ఆరాధన చేస్తే తప్పనిసరి సంతానవతులు అవుతారని శాస్త్రవచనం. కాబట్టి ఈ అపరాజిత పుష్పమును ఇంట్లో పెంచడం చాలా విశేషమైన ఫలితములు ఇవ్వగలదు. కాగా ఈ పుష్పములను తీసి ఎవరైతే 11 లేక 5 తర్పణములు నదిలో ఈ పుష్పంతో ఇస్తారో అనగా సూర్యునికి అర్ఘ్యం ఇస్తారో వారికి శనిగ్రహ దోషములు, సకల గ్రహ దోషములు తొలగడంతో పాటు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో సకల ఐశ్వర్యములతో తొలుతూగుతారు. అపరాజిత పుష్పము యొక్క వృక్షము ఇంట్లో పెంచడం, అపరాజిత పుష్పములతో దేవుని పూజించడం చాలా విశేషమైన ఫలితములు ఇవ్వగలదు. దివత్మ స్వరూపులారా, ఇటువంటి చిన్న చిన్న పరిహారములు చేసి మనం భగవంతుని మెప్పించి విశేషమైన ఫలితములు తప్పక పొందగలం. చేయండి, చేసి తగ్గ ఫలితం ఉంటుంది. ఎనలేని ఆనందంతో ఐశ్వర్యయుక్తంగా భావయుతమైన జీవితం గడపాలని కోరుతూ హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకొని భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుతూ మనం ఆచారాలలో వస్తున్న మర్మ రహస్యాలను ప్రపంచానికి వెలుగెత్తి చాటేందుకు మీ వంతుగా కృషి చేయాలని కోరుతూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ ఆచార్య భీమసింగ్ రౌత్మర్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్.